అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీకి ధన్యవాదాలు. ముఖ్యంగా భద్రాచలం ఒక ఫిలిం గురించి భద్రాచలం ఉంది ఈరోజు. కానీ భద్రాచలానికి ముఖ్యంగా డంపింగ్ యార్డ్ కానీ ఏదైనా కార్యక్రమం చేపట్టడం ఎక్కడ స్థలం లేదు. ముఖ్యంగా భద్రాచలంలో 21 వార్డు ఉంటే 2 వార్డులు కూడా ఆంధ్రాలో కలపడం జరిగింది. దాన్ని కలపడం వల్ల చాలా వరకు స్థలాలను కూడా ఆంధ్రాలో ఉన్నాయి. ఈరోజు నేను తీసుకోవాలన్నా కూడా ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నాం. అదేవిధంగా ఈరోజు ఆంధ్రాలో ఉన్న 2 వార్డులతో పాటు 5 పంచాయతీ ప్రజలు కూడా అటు నుంచి పరిపాలన అందక, మన సైడ్ నుంచి పరిపాలన అందక, ఏదైనా విపత్తు వస్తే వాళ్ళు చాలా అవజ్ఞానంతో ఈరోజు ప్రజలు ఉంటున్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా అక్కడ 5 పంచాయతీ వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ సంతకాలు చేసి మనకి ఇవ్వడం జరిగింది. రేపు విభజన చట్టాల గురించి, రేపు 2 రాష్ట్రాల విభజన చట్టాలు జరిగే దాంట్లో 2 ముఖ్యమంత్రులు పాల్గొనే దాంట్లో భద్రాచలాన్ని ఇంక్లూడ్ చేసి భద్రాచలాన్ని 5 పంచాయతీ కలిగే దాంట్లో అటు ముఖ్యమంత్రి గారు కానీ ఇటు ముఖ్యమంత్రి గారు కానీ సానుకూలతగా భద్రాచలాన్ని ఒక పిలింద్రిన్ సిటీగా, భద్రాచలం ఒక పవిత్రమైన దేవాలయంగా ఇక్కడ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఉంది. దీన్ని ఈరోజు ఏదైతే ఈ మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదికన్నా దీనిగా తయారు చేస్తామని వాగ్దానం చేస్తే ఈరోజు వాళ్ళు చేస్తున్నారు కూడా శాస్త్రాన్ని ఆలోచిస్తుంది. దానికి అనుగుణంగా ఈరోజు 5 పంచాయతీలు కలిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఒక ఆలోచన. ఇప్పుడు అటు ప్రజలు కూడా నాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అందరూ 5 పంచాయతీ వరకు సంతకాలు చేసి మేము తెలంగాణలో ఉంటాం, మాకు ఎందుకంటే పరిపాలన విధంగా అడ్మినిస్ట్రేటివ్ గా చిన్న ఇష్యూస్ జరిగితే చాలా టర్మ్స్ అవ్వడం కానీ ఈరోజు అరకు అంత దూరం వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. రాజమండ్రి, కాకినాడ వెళ్తున్నాం, చిన్న సమస్య ఉంటే ఆ సమస్య కూడా ఈరోజు అంత దూరం వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంది. గతంలో మేము ఉమ్మడి ఆంధ్ర ఏపీ ఉన్నప్పుడు మేమందరం కూడా చాలా సుఖంగా ఉన్నాం. ఈరోజు చాలా కష్టాలు పడుతున్నాం. వాళ్ళు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకంతా ఆటంకం ఉందో భద్రాచలం కూడా ఎంత ఆటంకం ఉంది. మేము ఆంధ్రాలో ఉన్న కాన్స్టిట్యున్సీ నుంచి మేము మన తెలంగాణలో ఉన్న కాన్స్టిట్యున్సీ భద్రాచలం తప్పించి మళ్ళీ ఒక 15 కిలోమీటర్లు నడిచి తెలంగాణలో ఆంధ్ర నుంచి దాటి వెళ్తే తప్ప తెలంగాణలో వెళ్లే పరిస్థితిలో లేము. కాబట్టి ఈరోజు ఈ విధానాన్ని మనం చూసుకోవాలి. ఆ రోజు గూగుల్ మ్యాప్ చూసుకొని విభజన చేశారు. ఆ విభజన కరెక్ట్ కాదని ప్రజలే అంటున్నారు, మనం కాదు. ఒకసారి మరోసారి ప్రజా సేకరణ చేయండి, ప్రజా అభిప్రాయం తీసుకొని వీటిని పంచాయతీని 5 పంచాయతీ కలిపి అటు ప్రజలు బాగుంటారని ఒక ఆలోచన. ఎందుకంటే వాళ్ళ కూడా సమస్య ఉంది, మాకు కూడా సమస్య ఉంది. ఈరోజు నేను కూడా వాళ్ళని డిమాండ్ చేసేది ఏంటంటే ఈ రేపు 2 ముఖ్యమంత్రులు కలవబోతున్నారు. విభజన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ విభజన హామీలతో పాటు భద్రాచలంలో 5 పంచాయతీలు ఇంక్లూడ్ చేసి మన భద్రాచలంలో ఈరోజు ఆంధ్రాలో ఉన్న 5 పంచాయతీలు భద్రాచలంలో కలపాలని మనవి చేసుకుంటూ 2 ముఖ్యమంత్రి గారికి కూడా నా తరఫున వాళ్ళని ప్రాధాన్యపడుకుంటూ ఆశిస్తూ వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు అక్కడ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా ముఖ్యమంత్రి అయిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా 2 సార్లు కలిపితే 5 పంచాయతీలు కలుపుతామని మనం ఎంపీ ఎన్నికల తర్వాతే మనం మేనిఫెస్టోలో కూడా 5 పంచాయతీలు కలుపుతామని మనం వెళ్ళాం. ఈ రోజు దురదృష్టంతో మనం చాలా వరకు కేంద్రంలో రాలేకపోయినాం. అయినా కానీ మనం ఫైట్ చేయాలని 5 పంచాయతీ గురించి ఉన్న అక్కడ కూటమి ప్రభుత్వంలో ఎన్డీఏతో పాటు మనం బీజేపీతో పాటు టీడీపీ కూడా ఉంది, జనసేన కూడా ఉంది. కాబట్టి ఆలోచించి మీరు ఈ విభజనని 5 పంచాయతీ భద్రాచలంలో కలపాలని, మీకు కూడా ఒక పవిత్రమైన దేవాలయం పక్కనే ఉంది, మీకు మీ ప్రజలు కూడా అనుకూలంగా ఉంది. వాళ్ళు కూడా ఒక దేవాలయం కాదు, అన్ని విధాలుగా వాళ్ళకి మెడికల్ పరంగా కానీ ఇతర సమస్యలు కానీ ఒక రెవెన్యూ పరంగా కానీ ఒక ఇతర అనేక సమస్యలతో వాళ్ళు సతమతలు ఆడుతున్నారు. వాళ్ళని కూడా పంచాయతీ కలిపి మనం కూడా భద్రాచలం వాసులు కూడా ఇక్కడ నుంచి మనం ఏదైనా చేయాలంటే అడ్మినిస్ట్రేషన్ చేయాలంటే ఈరోజు చాలా వరకు చేయలేని పరిస్థితి, ఎక్కడ స్థలం లేదు. నిజంగా ఒక శ్మశాన వాడి కానీ ఒక డంపింగ్ కార్డు కానీ ఇతర కార్యక్రమాలు కానీ చేయాలంటే చాలా ఆటంకంగా ఉంది. 2 రాష్ట్రాల మధ్య ఉన్న వాళ్ళం సతమతలు ఆడుతున్నాం. వాస్తవంగా ఆట దాని రేపు విభజన హామీలు ఏవైతే చేస్తారో దాంతో పాటు ఇది కూడా మీకు సెటిల్మెంట్ చేయాలని అందరికీ ముఖ్యమంత్రి ఇద్దరికి మళ్ళీ చేసుకుంటూ నాకు నిజంగా ప్రత్యేకమైన తెలుసుకుంటున్నాను. ఈ నెల 6వ తారీఖున
తెలంగాణ ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు తెలంగాణ విభజనకు సంబంధించి అంశాలపై కూర్చొని ఇద్దరు సీఎంలు మాట్లాడుకుంటామనేసి రావడం అనేది ఒక శుభపరిణామంగా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా భద్రాచలంలోని చుట్టుపక్కల ఆనుకున్నటువంటి 5 గ్రామ పంచాయతీలు గుండాల, పురుషోత్పట్నం, ఎటపాక, పిచ్చుకలపాడు, కన్నాయగూడెం అనేవి భద్రాచలానికి ఆనుకొని ఉంటాయి కాబట్టి భౌగోళికంగా అక్కడ ప్రజలు కూడా ఆంధ్రాలో కలిపిన వాళ్ళ యొక్క జీవన విధానం అంతా భద్రాచలంతో ముడిపడి ఉంది కాబట్టి ఇద్దరు సీఎంలు కూడా ఒక అంగీకారానికి వచ్చి 5 గ్రామ పంచాయతీల్ని తెలంగాణ కలిపినట్టయితే ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకు కానీ, ప్రజలకు కానీ, రైతులకు కానీ అందరికి కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకుని 5 గ్రామ పంచాయతీలు తెలంగాణ భద్రాచలం కలిపి పరిపాలన సాగిస్తే చాలా బాగుంటుంది. ప్రజాస్వామ్యబద్ధంగా అందరికి కూడా న్యాయం జరిగిద్ది అనేసి ఒక భద్రాచలం పౌరులు మీ అందరూ ఇద్దరు సీఎంలు కానీ వేడుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.